నెక్స్ట్ నాగాన హరిప్రియ తిరుగుతూనే ఉన్నాము. మీటింగ్ అంట అదేంట ఏం చేయడం లేదు. దాని గురించి అదే ఎవరెవరు బిఎల్ బస్ మొత్తం ఎంతమంది? ఎవరెవరు? ఎక్కడున్నారు నా వాళ్ళు? ఇప్పుడు యాక్చువల్గా మీ డ్యూటీలు ఫీల్డ్ వర్కే కదా, వీళ్ళని ఎందుకు రమ్మింది సచివాలయం కానీ? కరెక్టే, బిఎల్ఓలకే ఫీల్డ్ డ్యూటీ, వీళ్ళ జనాల్ని సచివాలయం కాడికి ఎందుకు రమ్మన్నారు? రావడం లేదు. ఇక్కడ ఉంటే పడుతున్నారు, ఇక్కడ కొట్లాడుతున్నారు. దానికోసం ఇక్కడికి వచ్చి రావడం లేదు. ఇక్కడే మేము ఎందుకు వచ్చినాం? బిఎల్ఏ మేము ఎందుకు వస్తున్నాము? మీరు ఇంతమంది చుట్టూ పడితే వాళ్ళు వెళ్ళిపోతారు. రెస్పాన్సిబిలిటీ 3 మంది మిమ్మల్ని చెప్తానికి కారణం వీళ్ళు మీటింగ్ కి దానికి వీళ్ళ డ్యూటీ ఏమి డోర్ టు డోర్ ఇంటికాడికి వచ్చి సర్వే చేయాలి, ఎవరింట్లో ఓట్లున్నాయా లేవా అని. విఆర్ఓ సార్ చెప్తే నేను డ్యూటీలో ఉన్నాను 3 గంటలకు వస్తా అంటారు, వాళ్ళు పట్టించుకోరు. 3 రోజులు అయితే పండుగ స్టార్ట్ అయ్యి 38వ వార్డులో వచ్చిపోతారు కానీ సందుకు 30వ వార్డులో ఒక్కసారి ఉప్పు తీసుకొని ఇంతవరకు ఎన్ని రోజులా సార్ మేము తీరబట్టి ముసలోళ్ళు ఉన్నారు, పెద్దోళ్ళు ఉన్నారు, చిన్నోళ్ళు ఉన్నారు. ఈడ ఒక పేపర్ గానీ పంచలేకుంటే ఎవరు రారు. మీరు ఈడ అసలు పేపరే పంచకూడదు. ఇళ్ళకాడ వచ్చి సర్వే చేసుకోవాలా, ఎవరు డెత్ అయినారా ఎవరు లేరా అని. ఈడ తెచ్చి కూర్చోబెట్టి ముసలోళ్ళకు అసలు ఇల్లు పంచలేకుంటే ఇళ్ళకాడికి పోరిమ్మా అన్నారు అనుకో, ఖచ్చితంగా ఇళ్ళ